హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మీకు బాల్స్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. అంటే నెట్ క్లాత్తో బాల్స్ అనమాట. ఇవైతే నేను మా అమ్మాయికి అయితే ఫ్రాక్ కుడుతున్నానండి. దానికి కింద బార్డర్లో అయితే వేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే నేను చూపిస్తున్నానండి. ముందుగా నెట్ క్లాత్ ఒక 5 ఇంచెస్ వెడల్పుతో పొడవు అయితే నేను ఆ క్లాత్ ఎంత పొడవైతే ఉందో అంతా పెట్టేశానండి. దాన్ని అయితే కట్ చేసి ఇలా 5 ఇంచెస్ వెడల్పుతో కట్ చేసుకుని ఇలా ఏదో ఒకటి స్క్వేర్ షేప్లో ఉన్నది ఒక మూత కానీ ఏదైనా తీసుకుని దానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా చుట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టుకున్న తర్వాత ఆ మూతనైతే పక్కన పెట్టేసి దీన్ని అయితే ఇలా ఫస్ట్ ఒక సైడ్ ఇలా మడత పెట్టి మళ్ళీ వెనక్కి రివర్స్లో మడత పెట్టాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మీకు క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నేనైతే ఇలా సెంటర్లో పెట్టుకుని ఇక్కడైతే దారం చుట్టుకోవాలండి. దారం అనేది మాత్రం చాలా టైట్గా చుట్టుకోవాలన్నమాట, లేదంటే ఫ్లవర్ చేశాక ఊడిపోతుందండి. చాలా టైట్గా చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా చాలా టైట్గా చాలా ఎక్కువగా చుట్టుకోవాలండి దారం అనేది. ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా టైట్గా చుట్టిన తర్వాత దీనికి లాస్ట్ అయితే ముడి వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా 2 ముళ్ళు అయితే వేసుకోవాలండి. స్ట్రాంగ్గా ఉండాలి కదా. దారం అయితే చాలా టైట్గా చుట్టాలండి. అది టైట్గా చుడితేనే మనకి ఇది బాల్ షేప్లో అయితే వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఇలా చుట్టిన తర్వాత దీనికి ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలండి. 2 వైపులని ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ వైపుని కూడా ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలి. రెండు వైపులా ఇలా ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత ఇలా ఒక్కొక్క లైన్ని ఒక్కొక్క పొరని ఇలా సెపరేట్ చేసుకోవాలన్నమాట. 2 వైపులా ఇలా చేసేసరికి ఇది బాల్ అయితే రెడీ అవుతుందండి. ఇవైతే నేను మా అమ్మాయి బర్త్డేకి అయితే ఫ్రాక్ కుడుతున్నాను. దానికి బార్డర్లో వేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. త్వరలో ఫ్రాక్ కటింగ్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్